హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూసి జర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలని జర కమెంట్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో చేంజెస్ అనేవి అప్లై చేసి వీడియోస్ ఇస్తాను. ముందుగా ఈరోజు వచ్చేసి మనకి పుష్ప టిల్ డే 22 ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనేవి గ్రాసు ప్లస్ నెట్ ఎంత వచ్చిందో చెప్తానండి. డే 22 వచ్చేసరికి మనకి నెట్ కలెక్షన్స్ వచ్చేసి 774.25 or 80 చేంజ్ వచ్చిందండి. మనకి గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 1614 crores 14.25 అండి. ఇదొక హిస్టరీ అండి. డే 22 వరకు ఇంత కలెక్షన్స్ వచ్చినాయి. టిల్ డే 22 అనగానే మూవీ అనేది ఇంత ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుందంటే అది పుష్ప 2కే అయిందండి సాధ్యము. హిస్టరీ అండి ఇది. కొన్ని ఏరియాస్లో మూవీ అనేది ఇంకా కొంచెం కలెక్షన్స్ వస్తే హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఇంకొక టిల్ డే 22 వరకు చెప్తున్నాను నేను. డే 23 ఆల్రెడీ అఫీషియల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అప్డేట్ అయింది. అది కూడా నీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఆంధ్ర వరకు టిల్ డే 22 ఆంధ్రాలో 13 lakhs వస్తే మూవీ అనేది హిట్ కింద కన్సిడర్ చేస్తారు. మన నైజాంలో 2 crores వరకు రావాలండి. కేరళలో ఆల్మోస్ట్ ఫ్లాప్ అయినట్టే అండి. మినిమం ఇంకా 5 to 6 crores రావాలి. కేరళలో కలెక్షన్స్ అనేది కూడా ఆగిపోయింది. 7.92 చేంజ్కి ఆగిపోయిందండి క్రోర్స్. కేరళ అంతే అండి. ఏ సినిమా అన్నా కానీ కేరళలో అంతగా ఆదరించలేరు. ఎందుకంటే మన మూవీలో తీసే ఫైట్ సీన్స్, మన టాలీవుడ్లో తీసే ఫైట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అనేవి కేరళలో అంత వర్కౌట్ కాదండి. ప్లస్ వాళ్ళు చూడ్డానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళ వాళ్ళ థాట్స్ వేరుంటాయి, మన థాట్స్ వేరుంటాయండి. ఇంత మరీ అంత లేకపోయినా కానీ మూవీలో కొంచెం ఫైట్స్ అనేవి బాగున్నాయి. మేబీ వాళ్ళు కన్సిడర్ చేయలేదేమో. వాళ్ళు అల్లు అర్జున్ కూడా అని పిలుస్తారు. అంత బాండింగ్ ఉంది అల్లు అర్జున్కి. కానీ ఎందుకో అనుకున్నంత సాధ్యం కాలేదండి కేరళలో. ఇక కర్ణాటక, తమిళనాడు చూస్తే ర్యాంపేజ్ అండి. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే. ఇక మెయిన్ అంటే బాలీవుడ్ అండి. టిల్ డే 22 75 to 85% వరకు కలెక్షన్స్ అనేవి మనకి బాలీవుడ్లోనే వస్తున్నాయండి. అంటే ఆలోచించండి, అక్కడ పుష్ప 2 అల్లు అర్జున్ గారికి ఉన్న క్రేజ్ ఎంతో అదండి. ఇప్పుడు వరకు ఏ మూవీ కూడా టిల్ డే 22 కలెక్షన్స్ అనేవి ఇంత వస్తున్నాయంటే అది బాలీవుడ్కే సాధ్యం అండి. ఆడ అంత ర్యాంపేజ్ క్రియేట్ చేసింది పుష్ప 2 అంటే ఆలోచించండి అల్లు అర్జున్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. మీరు ఆల్రెడీ చూసుంటారు, నేషనల్ వైడ్ న్యూస్ అయింది. అల్లు అర్జున్ మీద నెగిటివ్ అయినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా సినిమాను చూస్తున్నారంటే, సినిమాను ఆదరిస్తున్నారంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండి. టాలీవుడ్ ఇండస్ట్రీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండి. అంతే. ఓవరాల్గా చూస్తే మనకి గ్రాస్ వచ్చేసి 1614 చేంజ్ అయిందండి. ఇదే కొనసాగుంటే టిల్ డే 30 వరకు మనకి గ్రాస్ 1800 వరకు, 1800 కాకపోయినా 1750 చేంజ్ వెళ్ళి నెట్ అనేది 820 830 వరకు అయింది. 900 అయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీకెండ్స్ ఉన్నాయి, సాటర్డే సండే. మ్యాక్సిమం ఈ సాటర్డే సండేనే మనకి గ్రాస్ వచ్చేసి 50 to 70 crores వరకు. నాకు తెలిసి ఈ సాటర్డే సండే వరకు 1700 గ్రాస్ వచ్చేసి 8-10 వరకు నెట్ వస్తుందేమో అని మన అంచనాలు చాలామందికి. చూద్దాం. డే 22 వరకు అయితే ప్రస్తుతానికి ఇంతే అండి. డే 23 అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఎంత కలెక్షన్స్ అనేవి వచ్చిందో. చూద్దామండి. ఇంకా మూవీ అయితే ముందు ఇంకా హిస్టరీ క్రియేట్ చేయాలని ఆలోచిద్దాం. హిస్టరీ క్రియేట్ చేయాలని అనుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ హిస్టరీ క్రియేట్ చేసింది, చేయలేదని కాదు కానీ ఇంకా మన టాలీవుడ్ మూవీ అనేది ఇది అని చెప్పి ముద్ర వేసేటట్టు చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వలన చాలామంది ఇండస్ట్రీస్ ప్లస్ చాలామంది టాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టినారు. ఈ కలెక్షన్స్ ద్వారా ఈ క్రేజ్ వలన జర కొంచెం ముందుకెళ్తే టాలీవుడ్ అనేది అందరికి మంచిదండి. అప్పుడు మంచి మంచి సినిమాలు వస్తాయి మనకి చూడడానికి. కొంతమంది ముందు వస్తారండి, ఇవన్నీ పట్టించుకోకుండా సరే నేను మూవీ తీస్తారు, ప్రజలు ఆదరిస్తున్నారు మన మూవీస్ని అని చెప్పి అనుకుంటారు. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.